సూపర్ పోస్టల్ స్కీమ్ నెలకు 1500 కడితే 30 లక్షలు. పూర్తి వివరాలేంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు కేవలం 50 రూపాయలు ఆదా చేస్తే జీవితాంతం ఆర్థిక భద్రత సాధ్యమవుతుందా? నెలకు కేవలం 1500 రూపాయలు పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ సమయానికి 30 లక్షల రూపాయల నిధి ఏర్పడుతుందా? అంతేకాదు, ఈ పెట్టుబడికి ప్రభుత్వం హామీ కూడా ఉంటే ఎలా ఉంటుంది? చాలా మందిది అసాధ్యమని అనుకుంటారు. కానీ సరైన ప్రణాళికతో, సరైన పథకంలో, సరైన సమయంలో పెట్టుబడి ప్రారంభిస్తే చిన్న మొత్తం కూడా భవిష్యత్తులో భారీ సంపదగా మారుతుంది. అయితే ఈ పథకం అందరికీ సరిపోతుందా? నిజంగానే 30 లక్షలు వస్తాయా? ఇందులో ఎలాంటి షరతులు ఉన్నాయి? మధ్యలో డబ్బు తీసుకోవచ్చా? వడ్డీ ఎలా లెక్కిస్తారు? నెలకు 1500 కాకుండా 3000 రూపాయలు పెడితే ఎంత వస్తుంది? పీపీఎఫ్ బెటరా లేక మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి బెటరా? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషిద్దాం. చివరి వరకు చూస్తే మీ ఆర్థిక భవిష్యత్తుకు ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ప్రస్తుతం చాలామంది యువత ఒకే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. జీతం వస్తోంది, కానీ నెలాఖరుకు చేతిలో ఏమీ మిగలడం లేదు. అద్దె, కరెంటు బిల్లు, పెట్రోల్, పిల్లల చదువులు, కిరాణా ఖర్చులు, వైద్య వ్యయాలు, ఇలా ఒక్కో ఖర్చు పెరుగుతూనే ఉంది. అందుకే పొదుపు చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఆర్థిక నిపుణులు ఒక ముఖ్యమైన విషయం చెబుతూ ఉన్నారు. సంపద అనేది ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల మాత్రమే రాదు. చిన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా చాలా సంవత్సరాల పాటు కొనసాగించడం వల్ల కూడా వస్తుంది. అందుకే ప్రతిరోజు 50 రూపాయలు ఆదా చేయండి అనే సలహా ఇస్తున్నారు. 50 రూపాయలు అంటే చాలా మందికి ఒక టీ ఖర్చు, ఒక చిన్న స్నాక్స్ ఖర్చు, ఒకసారి బయట తినే ఖర్చు. కానీ అదే 50 రూపాయలను ప్రతిరోజు పక్కన పెట్టి నెలకు 1500 రూపాయలు పెట్టుబడిగా మారిస్తే భవిష్యత్తులో అది పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఇక్కడే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనే పథకం గురించి తెలుసుకోవాలి. పీపీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే దీర్ఘకాలిక పొదుపు పథకం. దీనికి ప్రభుత్వ హామీ ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులకు ప్రభావం ఉండదు. అందుకే భద్రత కోరుకునే పెట్టుబడిదారులు ఎక్కువగా ఈ పథకాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. పీపీఎఫ్ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో చక్రవడ్డీ పనిచేస్తుంది. చాలామంది వడ్డీ అంటే ఏడాది చివరిలో కొంత మొత్తం మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ చక్రవడ్డీలో వడ్డీపై కూడా మళ్ళీ వడ్డీ వస్తుంది. అదే ఈ పథకం అసలు బలం. మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీ కూడా తర్వాత సంవత్సరాల్లో అసలుతో కలిపి మళ్ళీ వడ్డీ సంపాదిస్తుంది. అందుకే సమయం గడిచే కొద్దీ మీ పెట్టుబడి వేగంగా పెరగడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి 25 సంవత్సరాల వయసులోనే ప్రతి నెల 1500 రూపాయలు పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు అనుకుందాం. అతను నిరంతరాయంగా 60 సంవత్సరాల వయసు వరకు ఈ పెట్టుబడిని కొనసాగిస్తే మొత్తం అతను పెట్టిన అసలు పెట్టుబడి సుమారు 6,30,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ చక్రవడ్డీ ప్రభావంతో మొత్తం నిధి సుమారు 30 లక్షల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఇది ప్రస్తుత వడ్డీ రేట్లు మరియు పథకం నిబంధనల ప్రకారం లెక్కించిన ఒక అంచనా మాత్రమే. భవిష్యత్తులో వడ్డీ రేట్లు మారితే తుది మొత్తం కూడా మారవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. పీపీఎఫ్ వడ్డీ రేటు శాశ్వతంగా ఒకేలా ఉండదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికం దీనిని సమీక్షిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేటు ఆధారంగా లెక్కలు వేస్తారు. భవిష్యత్తులో వడ్డీ పెరిగితే మీకు మరింత ప్రయోజనం కలగవచ్చు, తగ్గితే అంచనా మొత్తంలో మార్పు రావచ్చు. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి లెక్కను గ్యారంటీగా భావించకూడదు. మరో విషయం ఏమిటంటే, పీపీఎఫ్కు ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పెట్టుబడిపై కొన్ని పన్ను మినహాయింపులు లభించే అవకాశం ఉంటుంది. అలాగే వడ్డీపై కూడా ప్రత్యేక పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే మీరు ఎలాంటి పన్ను విధానం ఎంచుకున్నారనే దానిపై కూడా కొన్ని అంశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఈ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది. ఇప్పుడు చాలామంది అడిగే మరో ప్రశ్నకు సమాధానం చూద్దాం. మధ్యలో డబ్బు అవసరమైతే ఏం చేయాలి? పీపీఎఫ్ అనేది దీర్ఘకాలిక పొదుపు పథకం. అందువల్ల ఇందులో వెంటనే మొత్తం డబ్బు తీసుకునే అవకాశం ఉండదు. కొన్ని నిర్దిష్ట సంవత్సరాల తర్వాత మాత్రమే కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అలాగే రుణం తీసుకునే అవకాశాలు కూడా కొన్ని నిబంధనల ప్రకారం ఉంటాయి. కాబట్టి అత్యవసర అవసరాల కోసం మాత్రమే పెట్టే డబ్బును ఇందులో పెట్టడం కంటే దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టడం మంచిది. ఇప్పుడు మరో ముఖ్యమైన పోలిక గురించి మాట్లాడుకుందాం. పీపీఎఫ్ బెటరా లేక మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి బెటరా? ఈ ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా మీ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. మీకు భద్రత ముఖ్యమైతే పీపీఎఫ్ మంచి ఎంపిక. మార్కెట్ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ఎక్కువ రాబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు నెలకు 1500 రూపాయలను 30 సంవత్సరాల పాటు ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపిగా పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో సగటున 12% వార్షిక రాబడి లభిస్తే మొత్తం నిధి 50 లక్షల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఇది ఖచ్చితమైన హామీ కాదు. మార్కెట్ పరిస్థితులపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.
కొన్నేళ్ళు మంచి లాభాలు రావచ్చు, కొన్నేళ్ళు నష్టాలు కూడా రావచ్చు. ఇక్కడే పీపీఎఫ్ మరియు ఎస్ఐపి మధ్య ప్రధాన తేడా కనిపిస్తోంది. పీపీఎఫ్లో ప్రభుత్వ భద్రత ఉంటుంది, కానీ రాబడి పరిమితంగా ఉంటుంది. ఎస్ఐపిలో ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మార్కెట్ రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి మీ వయసు, ఆదాయం, కుటుంబ బాధ్యతలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మరో లెక్క చూద్దాం. ఒకవేళ నెలకు 1,500 రూపాయలు బదులుగా 3,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఏమవుతుంది? సహజంగానే మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది. చక్రవడ్డీ ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలంలో మీ సంపద కూడా మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే జీతం పెరిగిన కొద్దీ పెట్టుబడిని కూడా క్రమంగా పెంచడం చాలా మంచి అలవాటు. రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి కూడా తప్పకుండా మాట్లాడాలి. చాలామంది ఉద్యోగ జీవితంలో సంపాదించిన మొత్తం డబ్బును పిల్లల చదువులకు, ఇండ్లు కట్టడానికి, పెళ్లిళ్లకు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల వచ్చే ఆదాయం గురించి ముందుగానే ఆలోచించారు. ఇదే పెద్ద తప్పు. ఉద్యోగం ఉన్నప్పుడు జీతం వస్తోంది, కానీ ఉద్యోగం విరమణ తర్వాత ఖర్చులు మాత్రం ఆగవు. అందుకే రిటైర్మెంట్ కోసం ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. ఒకవేళ రిటైర్మెంట్ సమయానికి 30 లక్షల రూపాయల నిధి మీ వద్ద ఉంటే దానిని పూర్తిగా బ్యాంకులో ఉంచాల్సిన అవసరం లేదు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి నెల స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి పథకానికి పెట్టుబడి పరిమితులు, వడ్డీ రేట్లు, అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి అప్పటి నిబంధనల ప్రకారం సరైన పథకాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా గుర్తుంచుకోవాలి. పెట్టుబడులు ప్రారంభించడానికి సరైన సమయం ఎప్పుడంటే ఇప్పుడే. చాలామంది ఇంకా కొంత జీతం పెరిగాక మొదలు పెడదాం అనుకుంటారు, ఇంకా కొంతమంది అప్పులు తీరాక మొదలు పెడదాం అనుకుంటారు, మరికొందరు వచ్చే సంవత్సరం నుంచి పొదుపును చేస్తామంటారు. కానీ పెట్టుబడిలో అత్యంత విలువైన అంశం డబ్బు కాదు, సమయం. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే చక్రవడ్డీ అంత ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఇంకో మంచి పద్ధతి ఏమిటంటే జీతం వచ్చిన రోజే ముందుగా పొదుపు చేయాలి. మిగిలిన డబ్బుతో ఖర్చు నిర్వహించాలి. చాలామంది ముందు ఖర్చులు చేసి మిగిలిన దాంతో పొదుపును చేస్తారు, కానీ ఆ విధానంలో చాలా అరుదుగా మాత్రమే డబ్బు మిగులుతుంది. అందుకే ముందుగా పెట్టుబడి, తర్వాత ఖర్చులు అనే అలవాటు చేసుకుంటే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయి. పెట్టుబడి విషయంలో మరో జాగ్రత్త కూడా అవసరం. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి లెక్కను నమ్మకూడదు. ప్రతి వ్యక్తి పరిస్థితి వేరు, వడ్డీ రేట్లు మారవచ్చు, పన్ను నిబంధనలు మారవచ్చు. అందుకే అధికారిక సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే పోస్ట్ ఆఫీస్ లేదా ఆర్థిక సలహాదారుని సంప్రదించాలి. మొత్తం మీద చూస్తే నెలకు 1,500 రూపాయలనే చిన్న మొత్తం కూడా క్రమశిక్షణతో చాలా సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి ఆర్థిక భద్రతను అందించే అవకాశం ఉంది. పీపీఎఫ్ వంటి ప్రభుత్వ పథకాలు భద్రత కోరుకునే వారికి మంచి ఎంపికగా ఉండవచ్చు. అదే ఎక్కువ లాభం కోరుకునే వారు తమ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసుకొని ఇతర పెట్టుబడి మార్గాలను కూడా పరిశీలించవచ్చు. ఏ పథకాన్ని ఎంచుకున్నా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. సంపద ఒక రోజులో ఏర్పడదు. చిన్న మొత్తాలతో ప్రారంభమైన ప్రయాణమే భవిష్యత్తులో పెద్ద ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఇప్పటికే పీపీఎఫ్లో పెట్టుబడి పెడుతున్నారా, లేక మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిని ఎంచుకున్నారా? మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి పెట్టుబడులు, పోస్ట్ ఆఫీస్ పథకాలు, ప్రభుత్వ స్కీములు, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణపై విశ్లేషణాత్మక వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.